Hello everyone, this is Mohan Bhaiya. Welcome to my YouTube channel. యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కోసం సో బేసిక్స్ ఫౌండేషన్ కోసం అంటే బేసిక్స్ క్లారిటీ ఉంటేనే కాన్సెప్ట్స్ సో ఎలాంటి క్వశ్చన్ అయినా ట్యాకిల్ చేయగలనే ఆలోచనతో ఎన్సీఆర్టీ సిరీస్ అనేది స్టార్ట్ చేశాము. సో ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి అలాగే ఏపీఎస్సీ గ్రూప్ 2 మెంటర్షిప్లో భాగంగా కూడా ఎన్సీఆర్టీ సిరీస్ ఇది ఫేజ్ 1లో ఫస్ట్ ఎన్సీఆర్టీ సిరీస్ అనేది ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. అలాగే కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. మిగతా ఆస్పిరెంట్స్ కూడా మిగతా గ్రూప్స్ అయినా వాట్సాప్ గ్రూప్స్ కానీ టెలిగ్రామ్స్ గ్రూప్ కానీ లింక్స్ షేర్ చేయండి. అలాగే ఈ పీడిఎఫ్ ఎన్సీఆర్టీ పీడిఎఫ్ సో ఎన్సీఆర్టీ వీడియోస్ చూసే ముందు ఒక నోట్ ఏంటంటే ఒక డిస్క్లైమర్. సో ఖచ్చితంగా ఎన్సీఆర్టీ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే సో ఆల్గరిథమ్స్ అన్నీ కూడా యూట్యూబ్లో కానీ అలాగే గూగుల్లో వెబ్సైట్స్లో అన్నిట్లో కూడా ఎన్సీఆర్టీ జిస్ అని ఎన్సీఆర్టీ నోట్స్ అని మీకు పాపప్ చూపిస్తుంది అడ్వర్టైజ్మెంట్స్. సో అలాంటివి ఏవి పర్చేస్ చేయకూడదు. అసలు ఎన్సీఆర్టీ అంటే ఫస్ట్ ఎన్సీఆర్టీ పీడిఎఫ్ బుక్స్ నుంచే చదవాలి. సో ఈ పీడిఎఫ్ మీకు ఎన్సీఆర్టీ వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే నా టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా ఎన్సీఆర్టీ బుక్స్ నేను చేసే వీడియోస్ అన్ని పీడిఎఫ్స్ అన్నీ కూడా ఎన్సీఆర్టీ ఛానల్లో డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో అక్కడ కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంది. సో అక్కడ జాయిన్ అవుతే మీకు ఎన్సీఆర్టీ పీడిఎఫ్స్ కూడా దొరుకుతాయి. సో ఫస్ట్ ఎన్సీఆర్టీ పీడిఎఫ్సే చూడాలి, వాటి నుంచి చదవాలి. ఫస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత సో మీరు చదివేటప్పుడు ఆ ఎన్సీఆర్టీసే చదవాలి. సో నేను ఈ వీడియో చూస్తే మాత్రం కూడా సరిపోదన్నమాట. సో ఖచ్చితంగా ఎన్సీఆర్టీస్ చదవాలి. సో ఇప్పుడు పార్ట్ బి, ఇది ఎన్సీఆర్టీ పార్ట్ ఏ చాప్టర్ 2 పార్ట్ ఏ ఆల్రెడీ అప్లోడ్ చేసాము. ఎన్సీఆర్టీ పాలిటీ క్లాస్ 11 ఇండియన్ కాన్స్టిట్యూషన్ నెట్వర్క్, ఇది పార్ట్ బి. సో రైట్ అగైనెస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ నుంచి కంటిన్యూ చేస్తున్నాం. సో రైట్ అగైనెస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే సో హ్యూమన్ ట్రాఫికింగ్, చైల్డ్ లేబర్, ఇలా హ్యూమన్ రిసోర్సెస్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు అనమాట. సో హ్యూమన్స్ అంతా కూడా ఎక్స్‌ప్లాయిట్ అవుతుంటారు మన కంట్రీలో. సో మన కంట్రీలో అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ చాలామంది ఎక్కువ ఉన్నారు, అలాగే డిప్రైవ్డ్ పీపుల్ ఉన్నారు. సో వాళ్ళంతా కూడా ఎక్స్‌ప్లాయిటేషన్కి గురవుతున్నారు. సో ఏదర్ వర్క్ కానీ ఫోర్స్డ్ లేబర్ ద్వారా కానీ లేదంటే వాళ్ళకి ఇచ్చే పేమెంట్ చాలా తక్కువగా ఉంటుంది. సో మినిమమ్ గవర్నమెంట్ చెప్పిన మినిమం వేజెస్ కంటే తక్కువ ఎంప్లాయ్మెంట్కి వాళ్ళని కుదుర్చుకోవడం ద్వారా ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది జరుగుతుందన్నమాట అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్కి. అలాగే ఇంకో క్లోజ్లీ రిలేటెడ్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ యూజింగ్ దెమ్ యాజ్ స్లేవ్స్. సో ఇప్పటికి కూడా ఉమెన్ని సెక్స్ ట్రాఫికింగ్ అనేది జరుగుతుంది. ఉమెన్ని చాలామందిని కిడ్నాప్ చేసేసి సెక్స్ ట్రాఫికింగ్ అనేది చేస్తుంటారు అనమాట. సెక్స్ స్లేవ్స్ గాను మారుస్తుంటారు. సో ఈ విధంగా ఈ హ్యూమన్ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది జరుగుతుంది బోత్ వేస్లో. ఒకటి ఫోర్స్డ్ లేబర్, ఇంకొకటి హ్యూమన్ ట్రాఫికింగ్. సో బోత్ ఆఫ్ దీస్ ఆర్ ప్రొహిబిటెడ్ అండర్ ద కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్ ఈ రెండింటిని కూడా ప్రొహిబిట్ చేసిందనమాట. సో ఫోర్స్డ్ లేబర్ వాజ్ ఇంపోజ్డ్ బై ఈ వెట్టి చాకిరీ అనేది ల్యాండ్ లార్డ్స్, మనీ లెండర్స్ అండ్ వెల్తీ పర్సన్స్ పాస్ట్లో చేసేవాళ్ళు అనమాట. పూర్వంలో ఈ ల్యాండ్ లార్డ్స్ భూములు ఉన్న వాళ్ళు, సో వాళ్ళు అలాగే మనీ లెండర్స్ వాళ్ళకి అప్పులు ఇచ్చి వాళ్ళు అప్పులు కట్టకపోతే సో వాళ్ళ చేత పనులు చేయించుకొని వడ్డీ కింద వాళ్ళు చేసే వర్క్ని తీసుకునేవాళ్ళు అనమాట. అలాగే డబ్బులు ఉన్న వాళ్ళు అంతా కూడా వెల్తీ పర్సన్స్ అంతా కూడా వెట్టి చాకిరీ చేయించుకునేమాట. ఫోర్స్డ్ లేబర్ బలవంతం చేసి వెట్టి చాకిరీ చేయించుకునేవాళ్ళు. సమ్ ఫార్మ్ ఆఫ్ బాండెడ్ లేబర్ స్టిల్ కంటిన్యూస్ ఇన్ ద కంట్రీ, స్పెషల్లీ ఇన్ ద బ్రిక్ క్లీన్ వర్క్. సో ఇటుక బట్టీలు, సో ఇటుక బట్టీలని ఇటుకలు తయారు చేసి వాటిని కాల్చే బ్రిక్ క్లీన్ అంటాం. సో ఆ బ్రిక్ క్లీన్ వర్క్లో కూడా ఇప్పటికి కూడా బాండెడ్ లేబర్ అనేది జరుగుతుందన్నమాట. ఇట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ క్రైమ్ అండ్ ఇట్ ఈస్ పనిషబుల్. సో ఇది బాండెడ్ లేబర్ అనేది డిక్లేర్గా చేశారనమాట క్రైమ్గా. సో ఎవరైనా కానీ బాండెడ్ లేబర్ చేస్తే అది పనిషబుల్ క్రైమ్గా తీసుకుంటారు అన్నమాట. సో ఇక్కడ చూస్తుంటే సో నేను ద ఫండమెంటల్ రైట్స్ వైలేషన్ ఈజ్ డిపిక్టెడ్ ఇన్ దిస్ ఫోటోగ్రాఫ్. సో ఈ ఫోటోగ్రాఫ్ పిక్చర్ని గమనించి ఏ రైట్ వైలేట్ అయిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ద కాన్స్టిట్యూషన్ ఆల్సో ఫర్బిడ్స్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ బిలో ద ఏజ్ ఆఫ్ 14 years ఇన్ డేంజరస్ జాబ్స్ లైక్ ఫ్యాక్టరీస్ అండ్ మైన్స్. సో కాన్స్టిట్యూషన్లో అలాగే చిల్డ్రన్ని ఎంప్లాయ్మెంట్ అనేది కూడా లైక్ డేంజరస్ ప్లేసెస్లో అంటే ఫ్యాక్టరీస్లోను మైన్స్లోనే ఇలా వాళ్ళు ఎంప్లాయ్ చేసుకోవడం అనేది నేరం అనమాట. సో చైల్డ్ లేబర్ అనేది ఇల్లీగల్ అండ్ రైట్ టు ఎడ్యుకేషన్ బికమ్ ఏ ఫండమెంటల్ రైట్ ఫర్ చిల్డ్రన్.
సో అందరికీ ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్గా అయిపోయింది చిల్డ్రన్కి. సో దిస్ రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ హ్యాస్ బికమ్ మోర్ మీనింగ్ఫుల్. సో రైట్ టు ఎక్స్ప్లెనేషన్ అనేది మోర్ మీనింగ్ఫుల్గా తయారైందనమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ రైట్ వచ్చేసి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్. సో మన కాన్స్టిట్యూషన్ ప్రకారము ఎవ్రీవన్కి, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క రిలీజన్ని చూస్ చేసుకోవడానికి ఫ్రీడమ్ ఉంటుంది. అలాగే దిస్ ఫ్రీడమ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ హాల్ మార్క్ ఆఫ్ డెమోక్రసీ. సో ప్రజాస్వామ్యం యొక్క హాల్ మార్క్గా గుర్తిస్తారు అనమాట. అంటే ఎవరికి వాళ్ళకి నచ్చిన ఆ రిలీజన్ని తీసుకోవచ్చు, ప్రొఫెస్ చేయొచ్చు, అలాగే ప్రొపగేట్ కూడా చేయొచ్చు. అంటే దాని అర్థం ఏంటంటే, సో వాళ్ళకి నచ్చిన రిలీజన్ని వాళ్ళు బహిరంగంగా చెప్పొచ్చు, అంటే మేము ఈ పర్టికులర్ రిలీజన్ వాళ్ళని. అలాగే ఆ రిలీజన్ యొక్క ప్రాసెసెస్ అన్నీ కూడా ఫాలో అవ్వచ్చు. అలాగే రిలీజన్ యొక్కని ప్రొపగేట్, అంటే వాళ్ళ రిలీజన్ని గురించి ప్రచారం కూడా చేసుకోవచ్చు వాళ్ళకి. అది డెమోక్రసీ యొక్క హాల్ మార్క్ అనమాట. హిస్టారికలీ దెర్ వర్ రూలర్స్ అండ్ ఎంపరర్స్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ హూ డు నాట్ అలో రెసిడెంట్స్ ఆఫ్ దేర్ కంట్రీస్ టు ఎంజాయ్ ద ఫ్రీడమ్ ఆఫ్ రైట్ ఆఫ్ రిలీజన్. సో హిస్టారికల్గా కొంతమంది రూలర్స్, మొఘల్ రూలర్స్ కానీ లేకపోతే హిందూ రూలర్స్ ఎవరైనా కానీ, వాళ్ళు కొంతమందిలో, అందరూ కాదు, కొంతమంది రూలర్స్ వాళ్ళ కింగ్డమ్లో ఉన్న ప్రజల్ని పర్టికులర్ రిలీజియన్ని ఫాలో అయ్యే వాళ్ళపైన దండయాత్రలు చేశారన్నమాట. వాళ్ళపైన దాడి చేసి, సో వాళ్ళు అఫీషియల్గా ఒక రిలీజియన్ని ఫాలో అయ్యేవాళ్ళు. సో వాళ్ళు రూలర్ కంటే వేరే ప్రజలు వేరే రిలీజియన్ని ఫాలో అయితే వాళ్ళందరినీ పర్సిక్యూటెడ్ ఆర్ ఫోర్స్ టు కన్వర్ట్ అఫీషియల్ రిలీజియన్ ఆఫ్ ద రూలర్స్. సో వాళ్ళ మతంలోకి మార్చుకోవడం ద్వారా బలవంతంగా, లేదంటే వాళ్ళని చంపేసేవారు అనమాట. సో డెమోక్రసీ హ్యాస్ ఆల్వేస్ ఇన్కార్పొరేటెడ్ ద ఫ్రీడమ్ టు ఫాలో ద రిలీజన్ ఆఫ్ వన్స్ హ్యాస్ యాజ్ వన్ ఇట్స్ బేసిక్ ప్రిన్సిపల్. సో ప్రజాస్వామ్యంలో మనకి ఫ్రీడమ్ టు ఫాలో ద రిలీజన్ అనేది ఇన్కార్పొరేట్ చేసుకున్నాం అనమాట మనము నేను కాన్స్టిట్యూషన్లో. సో ఇదొక బేసిక్ ప్రిన్సిపల్, రైట్ టు ఫ్రీడమ్ అనేది, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అనేది బేసిక్ ప్రిన్సిపల్. నెక్స్ట్ ఫ్రీడమ్ ఆఫ్ ఫెయిత్ అండ్ వర్షిప్. సో ఇన్ ఇండియా ఎవ్రీవన్ ఈజ్ ఫ్రీ టు చూజ్ ఏ రిలీజన్, ప్రాక్టీస్ దట్ రిలీజన్. సో ఇండియాలో ఎవరైనా కానీ వాళ్ళ రిలీజన్ని చూస్ చేసుకోవడానికి, దాన్ని ఫాలో అవడానికి చాయిస్ ఉందన్నమాట. అలాగే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ హ్యాస్ ఇంక్లూడ్స్ ద ఫ్రీడమ్ ఆఫ్ కాన్సైన్స్. సో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, ఫ్రీడమ్ ఆఫ్ కాన్సైన్స్ కూడా ఉందన్నమాట. దిస్ మీన్స్ దట్ ఏ పర్సన్ మే చూజ్ ఎనీ రిలీజన్ ఆర్ మే చూజ్ నాట్ ఫాలో ఎనీ రిలీజన్. సో ఒక వ్యక్తి ఏ మతాన్ని ఫాలో అవ్వచ్చు, అసలు దేవుడి పైన నమ్మకం లేదు, రిలీజియన్ పైన నమ్మకం లేదంటే, సో ఏ మతాన్ని కూడా ఫాలో అవ్వకున్నట్టు ఉండొచ్చు. సో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది ఫ్రీడమ్ టు ప్రొఫెస్, ఫాలో అండ్ ప్రొపగేట్ ఎనీ రిలీజన్. సో ప్రొఫెస్ అంటే, సో వాళ్ళు బహిరంగంగా చెప్పచ్చు అనమాట, అంటే ఇది మా పర్టికులర్ రిలీజన్ అని. సో అలాగే ఆ రిలీజన్ని ఫాలో అవ్వచ్చు, అలాగే ప్రొపగేట్ చేయొచ్చు, అంటే ఆ రిలీజన్ని వాళ్ళు డెవలప్ చేయొచ్చు, అలాగే ఏమంటారు, ప్రచారం చేయొచ్చు. ప్రొపగేట్ అంటే ప్రచారం చేయొచ్చు వాళ్ళ రిలీజన్ని కూడా. సో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఈజ్ సబ్జెక్ట్ టు సర్టెన్ లిమిటేషన్. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ని సర్టెన్ లిమిటేషన్స్ ఉందన్నమాట. ద గవర్నమెంట్ కెన్ ఇంపోజ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ద ప్రాక్టీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ అండ్ హెల్త్. సో దిస్ మీన్స్ దట్ ఆల్ ద ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఈజ్ నాట్ అన్ అన్లిమిటెడ్ రైట్. సో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అనేది అన్లిమిటెడ్ రైట్ కాదనమాట. కొన్ని విషయాల్లో మనకి పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ అండ్ పబ్లిక్ హెల్త్ అన్నప్పుడు, సో మనకి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అనేది రెస్ట్రిక్ట్ చేస్తాం. ఈ రైట్ అనేది రెస్ట్రిక్టెడ్ ఉంటుంది. ఎగ్జాంపుల్కి హెల్త్ రిలేటెడ్ చూస్తే కోవిడ్-19 వచ్చింది. కోవిడ్-19 అన్నప్పుడు అన్ని టెంపుల్స్ అన్నీ కూడా, చాలా టెంపుల్స్ అన్నీ కూడా మూతపడ్డాయి. ఎందుకంటే ఆ టెంపుల్స్లో అందరూ కూడా ప్రజలు వేల మంది గ్రూపులుగా పోతే, సో వైరస్ స్ప్రెడ్ అనేది ఎక్కువగా ఉంటుందని, సో మనము టెంపుల్స్ అన్నీ కూడా క్లోజ్ చేశారు. సో అప్పుడు ఈ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అనేది రిస్ట్రిక్ట్ అయింది. అలా అని లేదు, మాకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఉంది కాబట్టి మేము టెంపుల్కి పోతాము, మమ్మల్ని ప్రేయర్ చేసుకోవడానికి ఎవరు ఆపలేదని ఛాన్స్ లేదు. ఇక్కడ దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అనేది కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో అందులో బేస్డ్ ఆన్ హెల్త్ పైన చూస్తే కోవిడ్-19, సో మొరాలిటీ పైన, అలాగే పబ్లిక్ ఆర్డర్ పైన కూడా, సో గొడవలు జరుగుతున్నప్పుడు కూడా, కమ్యూనల్ క్లాసెస్ అయ్యే ఛాన్స్ ఉందన్నప్పుడు, రెండు రిలీజియన్స్, రెండు పండుగలు ఒకేసారి వచ్చినప్పుడు డిఫరెంట్ రిలీజియన్స్ సంబంధించి, సో రెండు కూడా సో ఊరేగింపుగా వెళ్తున్నాయి అనుకోండి, సో అక్కడ పబ్లిక్ లా అండ్ ఆర్డర్ దెబ్బతినే ఛాన్స్ ఉంది. సో అలాంటప్పుడు సో పోలీసు రెస్ట్రిక్ట్ చేయొచ్చు అనమాట వాళ్ళని, రోడ్ల పైనకి రాకూడదని. సో అక్కడ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి. సో అన్లిమిటెడ్ రైట్ కాదు అది.
సో గవర్నమెంట్ కెన్ ఇంటర్ఫియర్ ఇన్ రిలీజియస్ మ్యాటర్స్ ఫర్ రూటింగ్ అవుట్ సర్టెన్ సోషల్ ఈవిల్స్. సో గవర్నమెంట్ కొన్ని రిలీజియస్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు సోషల్ ఈవిల్స్ మాపడానికి. ఎగ్జాంపుల్కి మనకి పాస్ట్లో గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ బ్యానింగ్ ప్రాక్టీస్ లైక్ సతీ, బైగామి ఆర్ హ్యూమన్ సాక్రిఫైస్. సో నరబలులు, అలాగే సతీ సహగమనంని, అలాగే ఇద్దరు భార్యలు బహుభార్యలత్వాన్ని కూడా ఇదంతా కూడా ఒక రిలీజియస్ ప్రాక్టీసెస్గా ఉండేది పూర్వకాలంలో. ఇది ఒక సోషల్ ఈవిల్గా ఉండేది. సో దీన్ని రూపడానికి గవర్నమెంట్ అనేది ఇన్వాల్వ్ అయింది. సో ఇలా గవర్నమెంట్ కూడా ఇంటర్ఫీర్ అవ్వచ్చు రిలీజియస్ మ్యాటర్లో. అలాగే సచ్ రిస్ట్రిక్షన్స్ కెనాట్ బి అపోజ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఇంటర్ఫిరెన్స్ ఇన్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. నెక్స్ట్, ద లిమిటేషన్స్ ఆన్ ద రైట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆల్వేస్ ప్రొడ్యూస్ టెన్షన్ బిట్వీన్ ద ఫాలోవర్స్ ఆఫ్ వేరియస్ రిలీజన్స్ అండ్ ద గవర్నమెంట్. సో ఈ లిమిటేషన్స్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ పైన లిమిటేషన్స్ అన్నీ కూడా టెన్షన్స్ క్రియేట్ చేస్తుంది అనమాట. రిలీజియన్స్ ఫాలో అయ్యే ఫాలోవర్స్కి అలాగే గవర్నమెంట్కి మధ్య టెన్షన్స్ క్రియేట్ చేస్తుంది. సో వెన్ ద గవర్నమెంట్ సీక్స్ టు రిస్ట్రిక్ట్ సమ్ యాక్టివిటీస్ ఆఫ్ ఎనీ రిలీజియస్ గ్రూప్, పీపుల్ ఆఫ్ దట్ రిలీజియన్ ఫీల్ దట్ దిస్ ఈజ్ ఇంటర్ఫరెన్స్ ఇన్ ద రిలీజియన్. సో ఈ టెన్షన్స్ క్రియేట్ అవుతాయి అన్నమాట. సో ఎప్పుడైతే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుందో రిలీజియస్ అఫైర్స్లో, సో గవర్నమెంట్కి రిలీజియన్ ఫాలోవర్స్కి కూడా వాళ్ళ రిలీజియన్లో విషయంలో ఇంటర్ఫియర్ అవుతున్నారని టెన్షన్స్ అనేవి రెస్ట్రిక్ట్ చేస్తున్నారని టెన్షన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బికమ్స్ ఎ మ్యాటర్ ఆఫ్ పొలిటికల్ కాంట్రవర్సీ ఫర్ ఎట్ అనదర్ రీజన్. సో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది ఒక పొలిటికల్ కాంట్రవర్సీగా మారిపోయింది. సో కానీ కాన్స్టిట్యూషన్ గ్యారంటీ ఇచ్చింది రైట్ టు ప్రొపగేట్ వన్స్ రిలీజియన్. వాళ్ళ రిలీజియన్ని కూడా ప్రచారం చేసుకోవచ్చు. దిస్ ఇంక్లూడ్స్ పర్సూడింగ్ పీపుల్ టు కన్వర్ట్ ఫ్రమ్ వన్ రిలీజియన్ టు అనదర్. సో దాంట్లో భాగంగానే సో ఒక రిలీజియన్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళ రిలీజియన్ గురించి ప్రచారం చేసుకొని సో వేరే రిలీజియన్ వాళ్ళని కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో హౌఎవర్ సమ్ పీపుల్ రీసెంట్ కన్వర్షన్స్ ఇన్ ద గ్రౌండ్ దట్ దీస్ ఆర్ బేస్డ్ ఆన్ ఇంటిమిడేషన్ అండ్ ఇండ్యూస్మెంట్. సో ఒకటి ఫోర్స్ ద్వారా ఇంటిమిడేట్ చేసి ఇండ్యూస్ చేసి కూడా కన్వర్ట్ చేస్తున్నారని కొన్ని కన్వర్షన్స్ అన్నీ అలా జరుగుతున్నాయి, బలవంతంగా కన్వర్షన్స్. సో కాన్స్టిట్యూషన్ డస్ నాట్ అలో ఫోర్సిబుల్ కన్వర్షన్స్. సో కాన్స్టిట్యూషన్ అనేది ఫోర్స్ఫుల్గా కన్వర్షన్స్ని అలో చేయదు. కానీ ఒక ఎవరైతే రిలీజియన్ కన్వర్ట్ అవుతున్నారో ఆయన ఇష్టపూర్వకంగా మారితే కాన్స్టిట్యూషన్ అలో చేస్తుంది. అలా కాకుండా ఫోర్స్ఫుల్గా కన్వర్షన్స్ని డజంట్ అలో కాన్స్టిట్యూషన్. It only gives the right to spread information about our religion and thus attract others to it. సో వాళ్ళు ఒక రిలీజియన్ వాళ్ళ రిలీజియన్ గురించి ప్రచారం చేసుకొని సో వాళ్ళ రిలీజియన్ గురించి ప్రచారం చేసుకొని వాళ్ళ రిలీజియన్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళు ఫోర్స్ఫుల్గా చేయకూడదు అనమాట. వాళ్ళ రిలీజియన్ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం స్ప్రెడ్ చేయొచ్చు, అలాగే అదర్స్ని కూడా అట్రాక్ట్ చేయొచ్చు. బట్ ఇది ఇంపార్టెంట్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ డస్ నాట్ అలో ఫోర్సిబుల్ కన్వర్షన్స్. నెక్స్ట్, ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ రిలీజియన్స్. సో అన్ని రిలీజియన్స్ సమానం అని చెప్పే దాంట్లో సో మన కంట్రీలో డిఫరెంట్ రిలీజియన్స్ వాళ్ళు ఉన్నాము. సో ఇట్ ఈస్ నెసరీ దట్ గవర్నమెంట్ మస్ట్ ఎక్స్టెండ్ ఈక్వల్ ట్రీట్మెంట్ టు డిఫరెంట్ రిలీజియన్స్. సో గవర్నమెంట్ అనేది అన్ని మతాల వాళ్ళని సమానంగా చూడాలి. అలా కాకుండా అట్లా పర్టికులర్గా ఒక మతాన్ని ప్రిఫర్ చేస్తే కమ్యూనల్ క్లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి సో గవర్నమెంట్ అనేది అన్ని మతాలని సమానంగా చూడాలి. సో నెగిటివ్లీ ఇట్ మీన్స్ దట్ గవర్నమెంట్ విల్ నాట్ ఫేవర్ ఎనీ పర్టికులర్ రీజియన్. ఇండియా డస్ నాట్ హ్యావ్ ఎనీ అఫీషియల్ రీజన్. వీ డోంట్ హ్యావ్ బిలాంగ్ టు ఎనీ పర్టికులర్ రీజన్ in order to become a prime minister, judge and other official. సో మనము ఇండియా అంతా కూడా డిఫరెంట్ రిలీజియన్స్ ఉన్నారు కాబట్టి సో ఇండియన్ గవర్నమెంట్ పర్టికులర్గా అఫీషియల్గా మన సెక్యులర్ స్టేట్ అంటే స్టేట్ డస్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ రిలీజియస్ మ్యాటర్స్. అంటే స్టేట్ అనేది రిలీజియస్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. సో మనది సెక్యులర్ స్టేట్, పర్టికులర్ రిలీజియస్ అనేది అఫీషియల్ రిలీజియన్ అనేది లేదు మనకి. కాబట్టి ఏ పర్టికులర్ రిలీజియన్ని కూడా గవర్నమెంట్ అనేది ఫేవరబుల్గా ఉండకూడదు. అలాగే మనకి ఇంపార్టెంట్ పబ్లిక్ పోస్టింగ్స్ అన్నీ కూడా లైక్ మనకి ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, జడ్జ్ కానీ ఎనీ పబ్లిక్ అఫీషియల్ అయినా కానీ సో మనకి రిజర్వేషన్స్ ఉన్నా కానీ ఈ రిలీజియస్ బేస్ లేవు. సో మనకి బ్యాక్వర్డ్ క్లాసెస్ అని, ఎస్సీ ఎస్టీస్ అనేసి ఇలా స్పెషల్ రిజర్వేషన్స్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఉంది. కానీ బేస్డ్ ఆన్ రిలీజియన్ లేదు. ఎందుకంటే ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్ అనే కాన్సెప్ట్ పైన మనం ఇండియా కాన్స్టిట్యూషన్ అనేది బేస్ అయింది కాబట్టి. సో ఇన్స్టిట్యూషన్స్ రన్ బై ద స్టేట్ విల్ నాట్ ప్రీచ్ ఎనీ రిలీజియన్ అండ్ గివ్ రిలీజియస్ ఎడ్యుకేషన్ నార్ విల్ దే ఫేవర్ పర్సన్స్ ఆఫ్ ఎనీ రిలీజియన్. సో ఇన్స్టిట్యూషన్స్ కూడా గవర్నమెంట్ చేత రన్ చేసే ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఏ రిలీజియన్ని గురించి చెప్పదనమాట. అంటే ఏ రిలీజియన్ మతం గురించి చెప్పదు, అలాగే ప్రీచ్ చేయదు, అంటే రిలీజియస్ ఎడ్యుకేషన్ కూడా ఇయ్యదనమాట. అలాగే
ఒక రిలీజన్ని ఫేవర్ కూడా చేయదు, గవర్నమెంట్ చేత రన్ చేయబడే ఏ ఇన్స్టిట్యూషన్స్ అయినా కానీ. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దీస్ ప్రొవిజన్ ఇస్ టు సస్టైన్ అండ్ నర్చర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెక్యులరిజం. సో సెక్యులరిజం అనే దాన్ని నర్చర్ చేస్తూ సస్టైన్ చేయడమే అనమాట. సెక్యులరిజం అంటే స్టేట్ డజంట్ ఇన్వాల్వ్ ఇన్ ద రిలీజియస్ మ్యాటర్స్. నెక్స్ట్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. సో కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ చూస్తే, సో ఇండియన్ సొసైటీ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఇమేజ్ ఆఫ్ డైవర్సిటీ బికమ్స్ బిఫోర్ సో డైవర్సిటీ అనేది వస్తుందంటే భిన్నత్వంలో ఏకత్వం అని వస్తుంది. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలీజియన్స్ వాళ్ళు, కల్చర్స్, లాంగ్వేజెస్ అన్నీ మాట్లాడుతున్నా ఇంత డైవర్సిటీ ఉన్నా మనం యునైటెడ్గా ఉన్నాము. సో మన ఇండియన్ సొసైటీ గురించి మాట్లాడితే ఆ భిన్నత్వమే ఫస్ట్ మన మైండ్లోకి వస్తుంది. సో ఇండియా ఇస్ నాట్ మేడప్ ఆఫ్ ఎ మోనోలిథిక్ సొసైటీ, అంటే ఒక సింగిల్ సొసైటీగా, లేదంటే అందరూ హిందూస్ కానీ, అందరూ ముస్లిమ్స్ కానీ, లేదంటే అందరూ హిందీ మాట్లాడే వాళ్ళు కానీ అలా లేరనమాట మనం. సో వీఆర్ ఎ సొసైటీ దట్ హ్యాస్ వాస్ట్ డైవర్సిటీ. ఇన్ సచ్ సొసైటీ దట్ ఈస్ ఫుల్ ఆఫ్ డైవర్సిటీ దెర్ షుడ్ బి సోషల్ సెక్షన్స్ and which are small in numbers compared to other groups. If a group is in minority, we will have to adopt the culture of majority. సో మనకి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, భిన్నత్వం ఉంది, వాస్ట్ డైవర్సిటీ ఉంది కాబట్టి సో జనరల్గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్కువగా ఉంటారు, ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్ తక్కువగా ఉంటారు. ఎక్కువ ఉన్న గ్రూప్ని మనం మెజారిటీ పీపుల్ అంటాము, ఏదైతే తక్కువగా ఉన్నారో దాన్ని మైనారిటీ అంటాం. బేస్డ్ ఆన్ లాంగ్వేజ్ అయి ఉండొచ్చు, రిలీజియన్ అయి ఉండొచ్చు. రిలీజియస్ మైనారిటీస్, లింగ్విస్టిక్ మైనారిటీస్ అని కూడా మనము క్లాసిఫై చేయొచ్చు. సో మనకి కాన్స్టిట్యూషన్, సో మెజారిటీ ఉన్నారు కాబట్టి మెజారిటీ వాళ్ళు ఏది ఫాలో అవుతున్నారో వాళ్ళ కల్చరే ఫాలో అవ్వాలని ఛాన్స్ అలా లేదనమాట. ఇఫ్ ఏ గ్రూప్ ఈజ్ ఇన్ మైనారిటీ విల్ హ్యావ్ టు అడాప్ట్ ద కల్చర్ ఆఫ్ మెజారిటీ. సో ఒక గ్రూప్ మైనారిటీ గ్రూప్, రిలీజియస్ గ్రూప్ మైనారిటీ ఉన్నారు, తక్కువ పీపుల్ ఉన్నారు, సో వాళ్ళు మెజారిటీ గ్రూప్ ఫాలో అయ్యే కల్చర్ని ఫాలో అవ్వాలా? సో క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఆన్సర్ ఈజ్ నో. సో అవర్ కాన్స్టిట్యూషన్ బిలీవ్స్ దట్ డైవర్సిటీ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. Therefore, one of the fundamental rights is the right of the minorities to maintain their culture. మన కాన్స్టిట్యూషన్ డైవర్సిటీ, మన కాన్స్టిట్యూషన్ ఇండియన్ సొసైటీ డైవర్సిటీ కాబట్టి సో డైవర్సిటీని మన కాన్స్టిట్యూషన్ యొక్క స్ట్రెంగ్త్. సో మనకి ఫండమెంటల్ రైట్స్లో భాగంగా రైట్స్ ఆఫ్ ద మైనారిటీస్ టు మెయింటైన్ దర్ కల్చర్ అనేది ఒక భాగం అనమాట ఫండమెంటల్ రైట్స్లో. సో దిస్ మైనారిటీ స్టేటస్ ఈజ్ నాట్ డిపెండెంట్ ఓన్లీ ఆన్ అపాన్ రిలీజియన్, లింగ్విస్టిక్ అండ్ కల్చరల్ మైనారిటీస్. సో రిలీజియస్ మైనారిటీస్ ఉన్నాయి, లింగ్విస్టిక్ మైనారిటీస్ ఉన్నాయి, కల్చరల్ మైనారిటీస్ కూడా ఇంక్లూడ్ అయినాయి. సో మైనారిటీస్ ఆర్ గ్రూప్స్ దట్ హ్యావ్ కామన్ లాంగ్వేజ్ అండ్ రిలీజియన్ and in a particular part of the country or in the country as a whole. They are outnumbered by some other sections. Such communities have cultural language script on their own and have right to concern and all of these. సో మెజారిటీ పీపుల్, ఎక్కువ ఉండే పీపుల్ని మెజారిటీ పీపుల్ అంటాము, తక్కువ ఉండే పీపుల్ మైనారిటీ పీపుల్ అంటాము. సో మనకి ఇది ఈ మైనారిటీ పీపుల్ రిలీజియస్ మైనారిటీస్ అవ్వచ్చు, లింగ్విస్టిక్ మైనారిటీస్ అవ్వచ్చు, కల్చరల్ మైనారిటీస్ అవ్వచ్చు. సో ఇలా తక్కువ ఉన్న వాళ్ళకి ఒక స్పెషల్ కల్చర్ ఉంటుంది, వాళ్ళకి లాంగ్వేజ్ ఉంటుంది, స్క్రిప్ట్ కూడా ఉంటుంది. సో వాటికి రైట్ ఉంటుంది వాటిని కన్జర్వ్ చేసుకొని డెవలప్ చేసుకోవడానికి. సో మనకి సర్దార్ హుకుమ్ సింగ్ ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. సో మన మెజారిటీ పీపుల్కి ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉంది, హెవీ రెస్పాన్సిబిలిటీ. ఏంటంటే అది మైనారిటీస్ అంతా కూడా సెక్యూర్గా ఫీల్ అయ్యేటట్టు చూడడమే మెజారిటీ యొక్క రెస్పాన్సిబిలిటీ అనమాట. సో మైనారిటీస్ అంతా కూడా మనకి సేఫ్ గార్డ్స్, లైక్ మైనారిటీస్ ఏదైతే ఫీల్ అవుతున్నారంటే వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళకి స్క్రిప్ట్ వీళ్ళ దెబ్బతిందని ఫీల్ అవుతున్నారో సో వాటన్నిటికి కూడా ప్రొటెక్షన్ కోసము మనకి ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయి. కాన్స్టిట్యూషన్లో మనకి ప్రొవిజన్స్ ఉన్నాయి, సేఫ్ గార్డ్స్ ఉన్నాయన్నమాట. సో ఇవే అన్నీ కూడా మైనారిటీ సేఫ్ గార్డ్స్. సో ఆల్ మైనారిటీస్ రిలీజియస్ ఆర్ లింగ్విస్టిక్ కెన్ సెట్ అప్ దేర్ ఓన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో అన్ని మైనారిటీస్ కూడా రిలీజియస్ ఆర్ లింగ్విస్టిక్ వాళ్ళ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని స్థాపించుకోవచ్చు. సో దాని ద్వారా వాళ్ళ ఓన్ కల్చర్ని ప్రిజర్వ్ చేసుకొని డెవలప్ చేయొచ్చు. అలాగే గవర్నమెంట్ విల్ నాట్ వైల్ గ్రాంటింగ్ ఎయిడ్ టు ఎడ్యుకేషనల్ discriminate against any educational basis that is under the management of minority committee. సో మైనారిటీ కమిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అని గవర్నమెంట్ ఎటువంటి డిస్క్రిమినేషన్ అనేది చూపించదనమాట ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పైన కూడా. నెక్స్ట్ లాస్ట్ ఇంపార్టెంట్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీ. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ కాన్స్టిట్యూషన్లో ఈ రైట్ లేకపోతే సో ఫండమెంటల్ రైట్స్కి వాల్యూవే ఉండదు. సో ఏ విధంగానే చూద్దాము. సో వన్ వుడ్ అగ్రీ దట్ అవర్ కాన్స్టిట్యూషన్ కంటైన్స్ అ వెరీ ఇంప్రెసివ్ లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. సో మనం అందరం అగ్రీ చేసేది ఏంటంటే సో ఫండమెంటల్ రైట్స్ అనేవి కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ యొక్క లిస్ట్ అనేది చాలా ఇంప్రెసివ్గా ఉందన్నమాట.
బట్ మియర్లీ రైటింగ్ డౌన్ ఏ లిస్ట్ ఆఫ్ రైట్స్ ఈజ్ నాట్ ఎనఫ్. సో లిస్ట్ ఆఫ్ రైట్స్ రాయడం ద్వారా కాన్స్టిట్యూషన్లో అది సరిపోదు. సో వాటిని కాన్స్టిట్యూషన్ రైట్స్ వైలేట్ అవుతే సో కోర్టుకి వెళ్ళి వాళ్ళ అన్యాయాన్ని వాళ్ళకి వైలేట్ అయింది, ఫండమెంటల్ రైట్ వైలేట్ అయిందని చెప్పుకోవడానికి ఛాన్స్ ఉండాలన్నమాట. దెర్ హ్యాస్ టు బి వే త్రూ విచ్ దే కుడ్ బి రిలీజ్ ప్రాక్టీస్ అండ్ డిఫెండ్ అగేన్స్ట్ ఎనీ అటాక్ విత్ దిస్ రైట్స్. సో వాళ్ళ రైట్ అటాక్ చేయబడినా వైలేట్ చేయబడినా కానీ సో వాళ్ళు ప్రొటెక్షన్ కోసం ఉండాలన్నమాట. నెక్స్ట్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ మీన్స్ త్రూ విచ్ ఈస్ టు బి అచీవ్డ్. సో మన ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతే సో వాళ్ళు ఈ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీ ద్వారా, ఈ హక్కు ద్వారా వాళ్ళకి న్యాయం అనేది జరగాలన్నమాట. సో అంబేద్కర్ కన్సిడర్ చేశారంటే ఏంటంటే అది రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీ అనేది హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మన కాన్స్టిట్యూషన్ యొక్క హార్ట్, గుండె, అలాగే ఆత్మ కూడా రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీ అనమాట. సో ఇట్ ఈస్ సో బికాస్ దట్ దిస్ రైట్ gives a citizen right to approach to High Court or Supreme Court to get any fundamental rights restored in case of their violation. సో ఒక వ్యక్తి యొక్క ఫండమెంటల్ రైట్ వైలేట్ అవుతుంది, ఆ వ్యక్తి హైకోర్టుకి కానీ సుప్రీంకోర్టు కానీ వెళ్ళొచ్చు అనమాట. సో పర్టికులర్ రైట్ అనేది వైలేట్ అయిపోయింది అని. సో సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా ఇష్యూస్ చేస్తుంది ఆర్డర్స్, అలాగే గవర్నమెంట్కి కూడా డైరెక్టివ్స్ రిలీజ్ చేస్తుంది టు ఎన్ఫోర్స్ ఫండమెంటల్ రైట్స్. సో ఆ వ్యక్తి యొక్క రైట్స్ వైలేట్ అయినాయి, సో ఆ వ్యక్తి యొక్క హక్కుల్ని కల్పించండి, ప్రొటెక్షన్ చేయండి అని గవర్నమెంట్, సుప్రీంకోర్టు, హైకోర్టు గవర్నమెంట్స్కి ఆర్డర్స్ పాస్ చేస్తుంది. సో కోర్ట్స్ ఇష్యూ చేసే ఆర్డర్స్ కొన్ని చూస్తే మనకి వ్రిట్స్ అంటాం. మనకి కోర్ట్ ఆర్డర్స్ని మనము కాన్స్టిట్యూషనల్ రైట్ కాన్స్టిట్యూషనల్ లిమిట్ చేసే కోర్ట్ ఆర్డర్స్ని వ్రిట్స్ అంటాము. సో వ్రిట్స్ మనకి హేబియస్ కార్పస్, మ్యాండమస్, ప్రొహిబిషన్, క్యూ వారెంటో అండ్ సెర్చరీ అని ఈ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్, స్పెషల్ ఆర్డర్స్ ఉన్నాయి వ్రిట్స్. సో మనకి హేబియస్ కార్పస్ అని చూస్తే సో ఎరిటీ ఆఫ్ హేబియస్ కార్పస్ మీన్స్ దట్ కోర్ట్ ఆర్డర్స్ దట్ అరెస్టెడ్ పర్సన్ షుడ్ బి ప్రెజెంటెడ్ బిఫోర్ ఇట్. సో ఒక వ్యక్తి కనిపించుకున్నట్లు పోయాడు, లేదంటే ఒక వ్యక్తి పోలీసులు అరెస్ట్ చేశారు, సో ఆ వ్యక్తి యొక్క డీటెయిల్స్ తెలియట్లేదంటే సో వాళ్ళ ఈ ఫండమెంటల్ రైట్ వైలేట్ అయిందని హేబియస్ కార్పస్ ఫైల్ చేస్తే సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ సో కోర్టు ఆర్డర్ చేస్తుందన్నమాట. సో ఎవరైతే అరెస్ట్ చేశారో సో అరెస్ట్ చేసిన అరెస్ట్ చేయబడిన వ్యక్తి కోర్టు ముందు ప్రజెంట్ చేయమని, షుడ్ బి ప్రెజెంటెడ్ బిఫోర్ ఇట్, కోర్టు మీద హాజరుపరచాలని ఆర్డర్స్ పాస్ చేస్తుందన్నమాట. సో ఇట్ కెన్ ఆల్సో ఆర్డర్ టు సెట్ ఫ్రీ అండ్ అరెస్టెడ్ పర్సన్ ఇఫ్ ద మేనర్ ఆఫ్ ద గ్రౌండ్ ఆఫ్ అరెస్ట్ ఆర్ నాట్ లాఫుల్ ఆర్ సాటిస్ఫరీ. సో అరెస్ట్ చేసిన విధానం అనేది న్యాయబద్ధంగా లేకున్నా, సాటిస్ఫాక్టరీ లేకున్నా అరెస్ట్ చేసిన పర్సన్ని వదిలేయమని ఆర్డర్స్ కూడా ఇష్యూ చేయొచ్చు. అలాగే అరెస్ట్ చేసిన పర్సన్ ఎక్కడ ఉన్నాడో చెప్పకపోయినా కానీ సో కోర్టుకి వెళ్తే కోర్టు ఆర్డర్స్ పాస్ చేస్తుందన్నమాట, అరెస్ట్ చేసిన వ్యక్తిని నా ముందు హాజరుపరచమని. దాన్నే హీబియస్ కార్పస్ అంటాం. నెక్స్ట్ మ్యాండమస్ చూస్తే సో ఈ రిట్ అనేది కోర్టు ఎప్పుడు రిలీజ్ చేస్తుందంటే, ఆర్డర్ పాస్ చేస్తుందంటే పర్టికులర్ ఆఫీస్ హోల్డర్ నాట్ డూయింగ్ లీగల్ డ్యూటీ అండ్ దేర్ బై ఇన్ఫ్రింజింగ్ ఆన్ ద రైట్ ఆఫ్ ఇండివిజువల్. ఒక పబ్లిక్ ఆఫీస్ హోల్డర్ అంటే పబ్లిక్ అఫీషియల్ ఎవరైనా కానీ పర్టికులర్ డ్యూటీ అనేది చేయకున్నట్లా ఉంటే, ఒక లీగల్ డ్యూటీ చేయకున్నట్లా ఉంటే సో అది అలా చేయకపోవడం వల్ల వేరే ఒక వ్యక్తి యొక్క ఫండమెంటల్ రైట్ వైలేట్ అయితే సో ఆ వ్యక్తి కోర్టుకి వెళ్తే సో ఆ పబ్లిక్ అఫీషియల్కి ఆర్డర్స్ పాస్ చేయడాన్ని మ్యాండమస్ అంటాం. నెక్స్ట్ ప్రొహిబిషన్ అంటే ఇది హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఇష్యూ చేస్తుంది. సో లోయర్ కోర్టు అంటే సుప్రీంకోర్టు అంటే సుప్రీంకోర్టుకి లోయర్ కోర్టు, హైకోర్టుకి లోయర్ కోర్టు అంటే డిస్ట్రిక్ట్ కోర్టు. సో సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ సో లోయర్ కోర్టుని హ్యాస్ కన్సిడర్డ్ ఏ కేస్ బియాండ్ ఇట్స్ జ్యూరిస్డిక్షన్. అంటే లోయర్ కోర్టు సో అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు, అప్పుడు హైకోర్టు కింద ఉండేది డిస్ట్రిక్ట్ కోర్టు. సో సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఇష్యూస్ ఆర్డర్ పాస్ చేస్తుంది. సో కింద ఉన్న కోర్ట్స్, లోయర్ కోర్ట్స్ అయిన హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కేసులు అయితే, సో హైకోర్టు కేసులు అయితే డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి కానీ సో వాళ్ళ జ్యూరిస్డిక్షన్స్కి బయట వాళ్ళు పోతుంటే సో ఆర్డర్స్ అనేది పాస్ చేస్తుంది అనమాట. సుప్రీంకోర్టు ప్రొహిబిట్ చేస్తుంది అనమాట. సో వాళ్ళ జ్యూరిస్డిక్షన్ దాటిపోకుండా. నెక్స్ట్ దాన్నే ప్రొహిబిషన్ అంటాము వీటిని. నెక్స్ట్ క్యూ వారెంట్ అని చూస్తే సో ఇఫ్ ద కోర్ట్ ఫైండ్స్ దట్ ఏ పర్సన్ ఈస్ హోల్డింగ్ ఆఫీస్ బట్ ఈస్ నాట్ ఎంటైటిల్డ్ టు హోల్డ్ దట్ ఆఫీస్ ఇట్ ఇష్యూస్ ద రైట్ ఆఫ్ క్యూ వారెంట్ అండ్ రిస్ట్రిక్ట్ ద పర్సన్ ఫ్రమ్ యాక్టింగ్ యాజ్ అన్ ఆఫీస్ హోల్డర్. సో ఒక వ్యక్తి ఒక ఆఫీస్ని హోల్డ్ చేస్తున్నా అంటే పబ్లిక్ అఫీషియల్ అయితే హెడ్గా ఉంటే, ఆఫీస్ యొక్క హెడ్గా ఉంటే ఆ వ్యక్తి అనర్హుడైతే అంటే
ఆ వ్యక్తి అనర్హుడైతే సో హోల్డింగ్ ఆఫీస్ హోల్డ్ చేసిన ఆయన సో హైకోర్టు కానీ సుప్రీంకోర్టు ఈ రిట్ని ఇష్యూ చేస్తుంది ఈ క్యూఆర్ఎండ్ అనేది. దాని ద్వారా ఇట్ రెస్ట్రిక్ట్స్ దట్ పర్సన్ ఫ్రమ్ యాక్టింగ్ యాజ్ అన్ ఆఫీస్ హోల్డర్. సో ఆఫీస్లో ఉండడానికి ఆ ఓనర్ ఆఫీస్ హోల్డర్ని యాక్ట్ చేయకున్నట్లు రిస్ట్రిక్ట్ చేస్తుంది. నెక్స్ట్ షెర్ష్యూరీ చూస్తే మనకి షెర్ష్యూరీ సో ఈ రిట్ కింద కోర్ట్ ఆర్డర్స్ ఏ లోయర్ కోర్టు ఫర్ అనదర్ అథారిటీ ట్రాన్స్ఫర్ ఏ మ్యాటర్ పెండింగ్ బిఫోర్ ఇట్ టు ఏ హైయర్ అథారిటీ ఆర్ కోర్ట్. సో కోర్టు కానీ సో ఎగ్జాంపుల్కి సుప్రీంకోర్టు కింద హైకోర్టు ఉంటుంది. సో అలాగే హయ్యర్ అథారిటీ యొక్క పెద్ద ఆఫీసర్ కింద చిన్న ఆఫీసర్ ఉంటుంది. సో ఈ ఆఫీసర్ కింద ఉండే మ్యాటర్ని హైకోర్టు కింద మ్యాటర్ని అలాగే లోయర్ అథారిటీ కింద ఉండే మ్యాటర్ని కూడా సో ట్రాన్స్ఫర్ చేయమని పెండింగ్ ఇట్ బిఫోర్ టు ఇటు హయ్యర్ అథారిటీ ఆర్ కోర్ట్. సో వీళ్ళకంటే ఈ లోయర్ అథారిటీ కంటే అలాగే హైకోర్టు కంటే పెద్దగా ఉన్న ఆ మ్యాటర్ని వీళ్ళ దగ్గర ఉన్న మ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేయడానికి హైకోర్టుకి కానీ ఇంకా హయ్యర్ అథారిటీకి కానీ దీన్నే మనం షెర్ష్యూరీ అంటాం. ఆర్డర్స్ పాస్ చేస్తాం. అలాగే అపార్ట్ ఫ్రమ్ జ్యుడిషియరీ మెనీ అదర్ మెకానిజమ్స్ హ్యావ్ క్రియేటెడ్ ఇన్ లేటర్ ఇయర్స్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్. సో జ్యుడిషియరీతో భాగంగా మనకి ఈ ఫండమెంటల్ రైట్స్ ప్రొటెక్షన్ చేయడానికి కొన్ని వేరే ఈ రైట్స్ని కూడా ప్రొటెక్ట్ చేయడానికి వేరే కూడా మెకానిజమ్స్ అనేవి పొందుపరిచారనమాట. మనకి వాటిని చూస్తే నేషనల్ కమిషన్ ఆన్ మైనారిటీస్, నేషనల్ కమిషన్ ఆన్ ఉమెన్, నేషనల్ కమిషన్ ఆన్ షెడ్యూల్డ్ క్యాస్ట్, నేషనల్ కమిషన్ ఆన్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని ఇలా ఉన్నాయన్నమాట. సో ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ప్రొటెక్ట్స్ ది రైట్స్ ఆఫ్ ఉమెన్, మైనారిటీస్ అండ్ దళిత్స్. Besides, National Human Rights Commission has also been established by law to protect the fundamental and other kinds of rights. ఇలా కాన్స్టిట్యూషనల్ బాడీస్తో పాటు ఒక స్టాచ్యుటరీ బాడీ లా ద్వారా ఒకటి మెన్షన్ చేశారన్నమాట, ఎస్టాబ్లిష్ చేశారు. అది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఇది కూడా మానవ హక్కుల్ని కాపాడుతూ ఉంటుంది. సో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి చూస్తే NCERT గురించి, సో ఇది the real test of the rights given by any constitution is their actual implementation. సో కాన్స్టిట్యూషన్ యొక్క రియల్ టెస్ట్ ఎప్పుడంటే అది వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ మెన్షన్ చేసింది అమలు చేయడమే అనమాట, ఇంప్లిమెంట్ చేయడము. సో పూర్, ఇల్లిటరేట్ అండ్ డిప్రైవ్డ్ సెక్షన్ ఆఫ్ సొసైటీ మస్ట్ బి ఏబుల్ టు ఎక్సర్సైజ్ దర్ రైట్స్. ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ లైక్ ద పీపుల్స్, అలాగే ప్రజలు ఎవరైతే చదువుకోలేని వాళ్ళు ఉన్నారో అలాగే అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ హక్కుల్ని ఎప్పుడైతే కరెక్ట్గా వినియోగించుకుంటారో అప్పుడే సొసైటీ అనేది బాగుంటుందన్నమాట. సో వాళ్ళకి ఇలాంటి రైట్స్ ఉన్నాయి, ఇలాంటి హక్కులు ఉన్నాయని కూడా చాలామందికి తెలియదు. సో డిప్రైవ్డ్ పీపుల్ తెలియదు అనమాట వాళ్ళకి. సో ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ లైక్ ద పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ ఆర్ పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ ఎ వాచ్ డాగ్ అగైన్స్ట్ ద వైలేషన్ ఆఫ్ రైట్స్. సో కొన్ని ఆర్గనైజేషన్స్, సో మెన్షన్ చేసిన ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా వాచ్ డాగ్ లాగా వర్క్ చేస్తున్నాయి అనమాట. ఎవరైతే వైలేషన్స్ ఆఫ్ రైట్స్ అగెనిస్ట్గా వాచ్ డాగ్ లాగా వర్క్ చేస్తుంది. సో in this background the government has established 1993 an institution, National Human Rights Commission. సో ఈ హ్యూమన్ రైట్స్ వైలేషన్ అవ్వకున్నట్ల ఒక లా ద్వారా ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ అయింది అనమాట 1993లో గవర్నమెంట్. అదే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో దీంట్లో ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఉంటారు, అలాగే ఫార్మర్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఉంటారు, ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు అండ్ 2 అదర్ మెంబర్స్. ఎవరైతే నాలెడ్జ్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉందో ఈ హ్యూమన్ రైట్స్ మ్యాటర్స్లో వీళ్ళందరూ కూడా ఈ మెంబర్స్గా ఉంటారు. అలాగే దీనికి ఫంక్షన్ ఏంటంటే కమిషన్ యొక్క ఫంక్షన్ మెయిన్గా ఎంక్వైరీ అట్ ఇట్స్ ఓన్ ఇనిషియేటివ్ ఆర్ అన్ పిటిషన్ ప్రెజెంట్ అన్ ఇట్ బై ఏ విక్టిమ్ ఇంటూ కంప్లైంట్ ఆఫ్ వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. సో ఎవరైనా విక్టిమ్ హ్యూమన్ రైట్స్ వైలేట్ అయినాయని కానీ కంప్లైంట్ చేస్తే సో ఆ పిటిషన్ని, ఇనిషియేటివ్ని ఎంక్వైరీ చేస్తుందన్నమాట. అలాగే జైల్స్కి కూడా విజిట్ చేస్తుంది. దాని ద్వారా కండిషన్స్ ఏంటి, జైల్లో ఉన్న వ్యక్తుల యొక్క కండిషన్స్ ఎలా ఉన్నాయి, సో అలాగే అండర్టేకింగ్ అండ్ ప్రమోటింగ్ రీసెర్చ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, అలాగే ప్రమోటింగ్ రీసెర్చ్, అండర్టేకింగ్ రీసెర్చ్ కూడా సో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క ఫంక్షన్. నెక్స్ట్ కమిషన్ రిసీవ్స్ కంప్లైంట్స్ ఇన్ థౌజండ్స్ ఎవ్రీ ఇయర్. సో కమిషన్ కూడా కంప్లైంట్స్ అనేది రిసీవ్ చేసుకుంటుంది వేలల్లో ప్రతి సంవత్సరము. దిస్ రిలేట్ టు కస్టోడియల్ డెత్. అలాగే కస్టోడియల్ డెత్ అంటే పోలీస్ కస్టడీలో చనిపోవడము, అలాగే కస్టోడియల్ రేప్, పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు రేప్ జరిగిన, డిసపియరెన్సెస్, అరెస్ట్ చేసిన వ్యక్తి మాయమైపోయినా, లేదా పోలీస్ ఎక్సర్సైజ్ ఫెయిల్యూర్ ఇన్ టేకింగ్ యాక్షన్. అలాగే పోలీస్ కూడా అతిగా వాళ్ళ పరిధికి మించి
యాక్ట్ చేసిన, అలాగే పోలీసులు పర్టికులర్ కేసులో యాక్షన్ తీసుకోపోయినా కానీ సో ఎన్హెచ్ఆర్సీ ఇన్వాల్వ్ అవుతుంది అనమాట, కంప్లైంట్స్ని తీసుకుంటుంది ఈ మ్యాటర్స్ అన్నింటిలో కూడా. అలాగే ఉమెన్ని కూడా అవమానించిన, ఇండిగ్నిటీ టు ఉమెన్, అలాగే మోస్ట్ సిగ్నిఫికెంట్ ఇంటర్వెన్షన్ హ్యాస్ బీన్ ఆన్ డిసప్పెయిడ్ యూత్ ఇన్ పంజాబ్ అండ్ ఇన్వెస్టిగేషన్ ట్రయల్ ఆఫ్ గుజరాత్ యార్డ్ కేసెస్ ఫర్ ఇట్స్ ఇంటర్వెన్షన్ ప్రూవ్డ్ ఎఫెక్టివ్. సో అలాగే ఎన్హెచ్ఆర్సీ యొక్క పరితనాన్ని తెలపడానికి మనకి రెండు ఉన్నాయి ఎగ్జాంపుల్స్. ఒకటి మాయమైపోయిన యూత్ ఇన్ పంజాబ్, అంటే పంజాబ్లో యూత్ మాయమైపోయినారు, దాంట్లో ఇన్వాల్వ్ అయింది, అలాగే ఇన్వెస్టిగేషన్లోనూ. అలాగే ట్రయల్ ఆఫ్ గుజరాత్ రైట్ కేసెస్, గుజరాత్లో జరిగిన అల్లర్ కేసెస్లో కూడా, ట్రయల్స్లో కూడా ఇంటర్వ్యూన్ అయింది ఎన్హెచ్ఆర్సీ. సో ద కమిషన్ డస్ నాట్ హ్యావ్ ద పవర్ టు ఆఫ్ ప్రాసిక్యూషన్, ఇట్ కెన్ merely మేక్ రికమెండేషన్ టు ద గవర్నమెంట్. సో గవర్నమెంట్కి రికమెండేషన్స్ మాత్రమే ఇవ్వగలదు ఎన్హెచ్ఆర్సీ, కానీ వాటిని ఇంప్లిమెంట్ చేయలేదన్నమాట, ప్రాసిక్యూట్ చేయలేదు. నెక్స్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో స్టేట్ పాలసీ, స్టేట్ అనేది స్టేట్కి కొన్ని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేది ఉంటుంది గవర్నమెంట్కి అనమాట. సో అవే ఈ ప్రిన్సిపల్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో మన మేకర్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ న్యూ దట్ ఇండిపెండెంట్ ఇండియా వాజ్ గోయింగ్ టు ఫేస్ మెనీ ఛాలెంజెస్. సో కాన్స్టిట్యూషన్కి తయారు చేసిన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మెంబర్స్కి అందరికీ తెలుసు అనమాట, స్వతంత్రమైన ఇండియా చాలా ఛాలెంజెస్ని ఎదుర్కోబోతుందని. సో దాంట్లో మెయిన్ ఛాలెంజ్ వచ్చేసి అందరికీ సమానత్వము అండ్ వెల్బీయింగ్ ఆఫ్ ఆల్ సిటిజన్స్, అంటే అందరూ ఈక్వల్గా ఉండడము, అలాగే అందరికి కూడా సంక్షేమం అనేది ఇంపార్టెంట్ ఛాలెంజ్ అనమాట అది. దే ఆల్సో థాట్ దట్ సర్టెన్ పాలసీ డైరెక్షన్ వాజ్ రిక్వైర్డ్ ఫర్ హ్యాండ్లింగ్ దీస్ ప్రాబ్లమ్స్. వాళ్ళు అలాగే ఇంకోటి ఒక పాలసీ డైరెక్షన్ అనేది ఉండాలి, వీటన్నిటిని ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా ట్యాకిల్ చేయడానికి అనుకున్నారు అనమాట. అదే టైంలో కాన్స్టిట్యూషన్ డి నాట్ వాంట్ ఫ్యూచర్ గవర్నమెంట్స్ టు బౌండ్ బై సర్టెన్ పాలసీ డెసిషన్స్. అలాగే కాన్స్టిట్యూషన్ కూడా ఫ్యూచర్ గవర్నమెంట్స్ అన్నీ కూడా ఒక పాలసీ పైనే ఇన్వాల్వ్ అయ్యి దానిపైన బౌండ్ అవ్వకూడదని అనుకున్నారు. సో అందుకే కొన్ని గైడ్ లైన్స్ అనేది ఇన్కార్పొరేట్ చేశారు అన్నమాట కాన్స్టిట్యూషన్లో. సో దీ వర్ నాట్ లీగలీ ఎన్ఫోర్సబుల్, ఇవి లీగలీ ఎన్ఫోర్సబుల్ కాదనమాట. అంటే ఈ డిపిఎస్పిలో మెన్షన్ చేసినవి అడాప్ట్ చేయకపోయినా కానీ, అంటే వాళ్ళ గవర్నమెంట్ ఫాలో అవ్వకపోయినా కానీ ఏ వ్యక్తి కూడా కోర్టుకి వెళ్ళి కేసు వేయలేరు అనమాట. సో లీగలీ నాట్ ఎన్ఫోర్సబుల్. So this means that if a government did not implement a particular guideline, we cannot go to the court asking the court to instruct the government to implement the policy. అంటే ఈ డిపిఎస్పిలో మెన్షన్ చేసిన ఏ దాంట్లో కూడా ఏ పర్టికులర్ గైడ్లైన్ కూడా ఫాలో అవ్వకపోతే గవర్నమెంట్, సో దాన్ని మనం కోర్టుకి వెళ్ళలేము. సో దీస్ గైడ్లైన్స్ ఆర్ నాన్ జస్టిసబుల్ దట్ పార్ట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దట్ కెనాట్ బి ఎన్ఫోర్స్డ్ బై జ్యుడిషియరీ. సో జ్యుడిషియరీ బలవంతంగా సో గవర్నమెంట్ని గైడ్లైన్స్ ఇవ్వలేదన్నమాట, ఇవి ఫాలో అవ్వాలి మీరు అని. So those who framed our constitution thought that moral force behind these guidelines would ensure the government would take them seriously. కానీ కాన్స్టిట్యూషన్ మేకర్స్ అంతా కూడా ఫ్రేమ్ చేసినప్పుడు ఒక మోరల్ ఫోర్స్, అంటే ఒక బాధ్యతాయుతమైన ఫోర్స్ అనేది ఉంటుంది గైడ్లైన్స్ ఫాలో అవడానికి గవర్నమెంట్ అని చెప్పింది సీరియస్గా. బిసైడ్స్ దే ఎక్స్పెక్టెడ్ దట్ పీపుల్ would also hold the governments responsible for implementing these directives. So a separate list of policy guidelines is included in the constitution. The list of these guidelines is called directive principles of state policy. So ఒక సపరేట్ గైడ్లైన్స్ అనేది మెన్షన్ చేశారనమాట కాన్స్టిట్యూషన్లో. సో ఇవే ఈ గైడ్లైన్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది, స్టేట్ పాలసీ ఏ విధంగా ఉండాలని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏముంటాయి చూస్తే, సో మెయిన్లీ 3 థింగ్స్ ఉంటాయి దీంట్లో. సో ద గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ దట్ వి సొసైటీ షుడ్ అడాప్ట్. సో మన సొసైటీ ఏ విధంగా అడాప్ట్ అవ్వాలనేది, మన సొసైటీ అడాప్ట్ చేసుకోవాల్సిన గోల్స్, ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. అలాగే సర్టన్ రైట్స్ దట్ ఇండివిజువల్స్ షుడ్ ఎంజాయ్ అపార్ట్ ఫ్రమ్ ద ఫండమెంటల్ రైట్స్. అలాగే సర్టన్ రైట్స్ కూడా ఉంటాయి, ఫండమెంటల్ రైట్స్తో పాటు ఇండివిజువల్స్కి ఉండే వేరే రైట్స్ కూడా ఉంటాయి. అలాగే సర్టన్ పాలసీస్ దట్ గవర్నమెంట్ షుడ్ అడాప్ట్. అలాగే గవర్నమెంట్ ఫాలో అడాప్ట్ చేసుకోవాల్సిన పాలసీస్ కూడా మెన్షన్ చేసి ఉంటుంది. సో దీని ద్వారా మన మేకర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ యొక్క విజన్కి ఐడియా అనేది వస్తుంది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ చూస్తే. సో గవర్నమెంట్ అనేది టైం టు టైమ్ ఎఫెక్టివ్ ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి గివ్ ఎఫెక్ట్ టు సమ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. గవర్నమెంట్ అనేది టైం టు టైమ్ ఈ ట్రై చేస్తుందన్నమాట. సో ఈ డిపిఎస్పికి ఎఫెక్ట్ అనేది కొంచెం ఇవ్వాలని. సో దానిలో భాగంగా కొన్ని దే పాస్డ్ సెవెరల్ జమీందారీ అబాలిషన్ బిల్స్, జమీందారీ సిస్టమ్ని అబాలిష్ చేసిన బిల్స్ పాస్ చేశారు. అలాగే బ్యాంక్స్ని నేషనలైజ్ చేశారు, జాతీయం చేశారు అన్నమాట బ్యాంకులన్నీ. అలాగే ఎనాక్టెడ్ న్యూమరస్ ఫ్యాక్టరీ లాస్,
ఫ్యాక్టరీ లాస్ కూడా ఎనెక్ట్ చేస్తారు. దాని ద్వారా మినిమం వేజెస్ ఇవ్వడం లేబర్కి, అలాగే కాటేజ్ అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయడము, అలాగే రిజర్వేషన్ ఫర్ ద షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్, ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగిందన్నమాట. సచ్ ఎఫర్ట్స్ టు గివ్ ఎఫెక్ట్ టు ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇంక్లూడ్ రైట్ టు ఎడ్యుకేషన్, ఫార్మేషన్ ఆఫ్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్ ఆల్ ఓవర్ ద కంట్రీ, పార్షియల్ రైట్ టు వర్క్ అండర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అండ్ మిడ్ డే మీల్ స్కీమ్, ఇవన్నీ కూడా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్ చూస్తే మనకి 1976లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అన్నప్పుడు, సో ఇది 1975లో మనకి ఎమర్జెన్సీ వచ్చింది. సో ఎమర్జెన్సీ పీరియడ్లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ పాస్ చేసింది ఇది. సో ఫండమెంటల్ డ్యూటీస్ అనేది యాడ్ చేసింది అనమాట. దీంట్లో ఫండమెంటల్ డ్యూటీస్లో మనకి 10 డ్యూటీస్ ఆర్ ఎన్యూమరేటెడ్. సో హౌఎవర్ ద కాన్స్టిట్యూషన్ డస్ నాట్ సే ఎనీథింగ్ అబౌట్ ఎన్ఫోర్సింగ్ దీస్ డ్యూటీస్. యాజ్ సిటిజన్స్ వీ మస్ట్ అబైడ్ ద కాన్స్టిట్యూషన్. సో దీంట్లో భాగంగా సిటిజన్స్ అందరూ కూడా కాన్స్టిట్యూషన్ని అబైడ్ చేసి ఉండాలి. సో డిఫెండ్ అవర్ కంట్రీ, మన కంట్రీని డిఫెండ్ చేసుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి, అలాగే హార్మోనీ కూడా ప్రమోట్ చేయాలి సిటిజన్స్ మధ్యలో, అలాగే ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి. ఇవన్నీ కూడా ఫండమెంటల్ డ్యూటీస్. సో హౌఎవర్ ఇట్ మస్ట్ బి నోటెడ్ దట్ కాన్స్టిట్యూషన్ డస్ నాట్ మేక్ ద ఎంజాయ్మెంట్ ఆఫ్ రైట్స్ డిపెండెంట్ ఆన్ కండిషన్ అపాన్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ దిస్ దస్ ఇంక్లూజన్ ఆఫ్ ఫండమెంటల్ అండ్ చేంజ్ ద స్టేటస్ ఆఫ్ అవర్ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ని మనకి ఏం చేంజ్ చేయలేదన్నమాట. ఈ ఫండమెంటల్ రైట్స్ ఎలాంటి చేంజ్ అనేది లేదు ఈ ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చిన తర్వాత కూడా, ఎందుకంటే ఫండమెంటల్ డ్యూటీస్ అనేవన్నీ కూడా నాట్ ఎన్ఫోర్సబుల్ ఇవి కూడా. నెక్స్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ చూస్తే మనకి కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పిసి, ఫండమెంటల్ డ్యూటీస్ అని. సో ఏది ఏ విధంగా అంటే, సో ఫండమెంటల్ రైట్స్ అంటే సో ఒక వ్యక్తి యొక్క ఇండివిజువల్ యొక్క రైట్స్ అనమాట. గవర్నమెంట్ లిస్ట్ ఆఫ్ రైట్స్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసినవి. డిపిఎస్పి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, అంటే స్టేట్ ఎలా ఉండాలి అంటే వెల్ఫేర్ ఆఫ్ సొసైటీ యొక్క వెల్ఫేర్, మన ఇండియన్ సొసైటీ యొక్క వెల్ఫేర్ కోసము డిపిఎస్పి స్టేట్ గవర్నమెంట్ అంటే నేషనల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఫాలో అయ్యే గైడ్ లైన్స్ ఉంటాయి. ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ఒక ఇండివిజువల్కి డ్యూటీస్ అంటే రైట్స్ ఉంటాయి ఇండివిజువల్కి, డిపిఎస్పీస్ కూడా గవర్నమెంట్ అలౌ చేస్తుంది. అలాగే ఈ ఫండమెంటల్గా ఒక ఇండివిజువల్కి దేశం పట్ల కొన్ని డ్యూటీస్ ఉండాలి. సో దేశం పట్ల, సమాజం పట్ల కొన్ని డ్యూటీస్ ఉండాలి. సో అవే ఇండివిజువల్కి ఉండే డ్యూటీసే ఫండమెంటల్ డ్యూటీస్. ఎగ్జాంపుల్కి మనకి ఇక్కడ క్లారిటీకి చూస్తే ఎగ్జాంపుల్స్ చూస్తే, ఒక సిటిజన్ కాన్స్టిట్యూషన్కే అబైడ్ ఉండాలి. అంటే ఒక సిటిజన్ కాన్స్టిట్యూషన్కి అనుగుణంగా కాన్స్టిట్యూషన్ ఫాలో అవ్వాలి, అలాగే కంట్రీని ప్రొటెక్ట్ చేసుకోవాలి, అలాగే దేశ ప్రజల యొక్క హార్మోనీని ప్రమోట్ చేయాలి, అలాగే ఎన్విరాన్మెంట్ని కూడా ప్రొటెక్ట్ చేయాలి. ఇదంతా కూడా ఇండివిజువల్గా ప్రమోట్ చేసుకోవాల్సి, అంటే ఇండివిజువల్ ఒక వ్యక్తికి ఉండే డ్యూటీస్ ఫండమెంటల్ డ్యూటీస్. డిపిఎస్పి అంటే స్టేట్ ఫాలో అయ్యే గైడ్ లైన్స్ అన్నమాట. ఇవి డిఫరెన్సెస్. సో ఈ నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ యొక్క రిలేషన్షిప్ చూస్తే మనకి సో ఒకటి కాంప్లిమెంటరీగా ఉంటుంది. ఫండమెంటల్ రైట్స్ ఏమో గవర్నమెంట్ సర్టెన్ థింగ్స్ చేయకున్నట్ల రెస్ట్రిక్ట్ చేస్తుంది అనమాట ఇండివిజువల్కి అగైనెస్ట్గా ఏవి చేయకున్నట్ల. అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ చూస్తే మనకి ఎగ్జార్ట్ ద గవర్నమెంట్ టు సర్టెన్, గవర్నమెంట్ కొన్ని పనులు చేయాలి సొసైటీ కోసము అని చెప్పి ఉంటుంది. అలాగే ఫండమెంటల్ రైట్స్ మెయిన్లీ ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ ఇండివిజువల్, వాళ్ళ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఎన్ష్యూర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద ఎంటైర్ సొసైటీ. సో ఫండమెంటల్ రైట్స్ ఏమో ఇండివిజువల్ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది, అండ్ లైక్ డిపిఎస్పి ఏమో వెల్ బీయింగ్ ఆఫ్ ద ఎంటైర్ సొసైటీ గురించి చూస్తుంది. హౌఎవర్ అట్ టైమ్స్ దెన్ గవర్నమెంట్ ఇంటెండ్స్ టు ఇంప్లిమెంట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఇట్ కెన్ కమ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ సిటిజన్. సో ఎప్పుడైనా కొన్నిసార్లు గవర్నమెంట్ ఈ డిపిఎస్పిని ఇంప్లిమెంట్ చేయాలని చూస్తుంది, కొన్నిసారి కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది అన్నమాట డిపిఎస్పికి, ఫండమెంటల్ రైట్స్కి. సో దిస్ ప్రాబ్లమ్ అరోజ్ వెన్ ద గవర్నమెంట్ హాట్ టు పాస్ లాస్ట్ టు అబాలిష్ జమీందారీ సిస్టమ్. సో జమీందారీ సిస్టమ్ని రూపుమాపడానికి వెళ్ళినప్పుడు ఈ ప్రాబ్లం అనేది అరైజ్ అయిందన్నమాట. సో ఈ మెజర్స్ అన్నీ కూడా రైట్ అగైనెస్ట్ రైట్ టు ప్రాపర్టీకి అనేది అగైనెస్ట్గా వచ్చిందనమాట. అంటే రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్గా ఉండేది. సో జమీందారీ సిస్టమ్ అబాలిష్ చేయడం ద్వారా జమీందారులకు ఉండే 100 ఎకరాలని తీసుకోవాలని గవర్నమెంట్ ఉంది. సో ఈ రైట్ టు ప్రాపర్టీ ప్రకారము అందరికీ సమాన హక్కు ఉంటుంది ప్రాపర్టీ ఉండడానికి. సో ఈ విధంగా ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి అనేవి కాన్ఫ్లిక్ట్ అయినాయి. సో దీన్ని however keeping in mind the societal needs that are greater than individual interests, the government amended the constitution give effect to directive principles of state policy. సో తర్వాత కొంతమంది కంటే సమాజం యొక్క మేలు ఎక్కువ
అని చెప్పి, సో ఇండివిజువల్ ఇంట్రెస్ట్ కంటే, ఒక వ్యక్తి ఇంట్రెస్ట్ కంటే అని చెప్పి గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసింది. దాని ద్వారా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి ఎక్కువ ఎఫెక్ట్ ఇచ్చింది ఈ లీగల్ బ్యాట్లో. దీని ద్వారా కొంతమంది కోర్టుకు కూడా వెళ్ళారు అనమాట. ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ టుక్ డిఫరెంట్ పొజిషన్. సో ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ కూడా డిఫరెంట్ పొజిషన్స్ తీసుకున్నాయి. ద గవర్నమెంట్ claimed that rights can be abridged for giving effect to directive principles. This argument assumed that rights were a hindrance to the welfare of people. On the other hand, the court held the view that fundamental rights were so important and sacred that they cannot be limited on the purpose of implementing directive principles. సో ఫండమెంటల్ రైట్స్ అనేది చాలా సైంటిస్ట్ పవిత్రమైనవి, ఇంపార్టెంట్. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేయకూడదు, తీసేయకూడదు అని కోర్టు చెప్పింది అనమాట. సో మనకి ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏమేమి ఉన్నాయో చూస్తే, మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కూడా మళ్ళీ 3 టైప్స్కి క్లాసిఫై చేయొచ్చు మనము. ఒకటి గాంధీయన్ ప్రిన్సిపల్స్ అని, సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ అని, లిబరల్ ప్రిన్సిపల్స్ అని ఉన్నాయన్నమాట. సో దాంట్లో మనకి గోల్స్ చూస్తే వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ యొక్క గోల్స్ చూస్తే సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్ తీసుకురావడం, అలాగే రైజింగ్ ది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్, అంటే ప్రజల యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని ఇంప్రూవ్ చేయడము, అలాగే రిసోర్సెస్ కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడము, అలాగే ఇంటర్నేషనల్ పీస్ని, ప్రపంచ శాంతిని కూడా ప్రమోట్ చేయడము డిపిఎస్పిలో భాగం. అలాగే పాలసీస్ చూస్తే మనకి యూనిఫామ్ సివిల్ కోడ్, అందరికీ కూడా సేమ్ మ్యారేజ్, డైవర్స్ ఉండేటట్టుగా, అడాప్షన్ రైట్స్ అందరికీ సమానంగా ఉండేటట్టుగా యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడం, అలాగే ప్రొహిబిషన్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకోవడం ప్రొహిబిట్ చేయడం, అలాగే కాటేజ్ ఇండస్ట్రీస్ కూడా, కాటన్ కాటేజెస్ ప్రమోట్ చేయడము, ప్రివెన్షన్ ఆఫ్ స్లాటర్ ఆఫ్ యూజింగ్ యూస్ఫుల్ క్యాటిల్. సో క్యాటిల్ని, గోవదని అలాంటివి క్యాటిల్ని నరకడాన్ని ప్రివెంట్ చేయడం, అలాగే విలేజ్ పంచాయత్స్ని ప్రమోట్ చేయడం కూడా డిపిఎస్పిలో భాగంగా. నాన్ జస్టిసబుల్ రైట్స్ చూస్తే అడిక్వేట్ లివ్లీహుడ్, అందరికీ కూడా సమానంగా మినిమం బేసిక్స్ అమ్యూనిటీస్తో అడిక్వేట్ లైవ్లీహుడ్ అనేది ప్రొవైడ్ చేయడము, అలాగే ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఫర్ మెన్ అండ్ ఉమెన్, అందరికి కూడా ఆడమకు కూడా సమానంగా వాళ్ళు చేసే పనికి ఈక్వల్ పే ప్రొవైడ్ చేయడం. నెక్స్ట్ రైట్ అగైనెస్ట్ ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్, ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ అవ్వకున్నట్లు హ్యూమన్స్ ప్రొటెక్ట్ చేయడం, అలాగే రైట్ టు వర్క్, అందరూ వాళ్ళకి వర్క్ చేయడానికి రైట్, అలాగే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్ బిలో ద ఏజ్ ఆఫ్ 6 years అన్నీ కూడా డిపిఎస్పీస్. నెక్స్ట్ రైట్ టు ప్రాపర్టీ గురించి చూసాము. సో రైట్ టు ప్రాపర్టీ అంటే ఇది ఎందుకు కంట్రవర్సీ వచ్చిందంటే, సో ఫండమెంటల్ రైట్స్కి డిపిఎస్పీస్కి క్లాస్ వచ్చినప్పుడు ఇది ఒక రీజన్ ఉందన్నమాట. సో జమీందారీ సిస్టమ్ అబాలిష్ చేయాలన్నప్పుడు, సో రైట్ టు ప్రాపర్టీ ఫండమెంటల్ రైట్ అనేది, రైట్ టు ప్రాపర్టీ ఫండమెంటల్ రైట్ ఉంటే ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది, ప్రతి ఇండివిజువల్కి ఆ ప్రాపర్టీని హోల్డ్ చేసుకునే హక్కు ఉంది. సో ఆ విధంగా జమీందారులందరికీ కూడా వాళ్ళ ప్రాపర్టీని హోల్డ్ చేసేయడానికి హక్కు ఉండేది. సో అప్పుడు కాన్ఫ్లిక్ట్ వచ్చింది. సో ఎగ్జిక్యూటివ్ అప్పుడు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసిన తర్వాత పార్లమెంట్ సో ఫండమెంటల్ రైట్ని లీగల్ రైట్గా మార్చేసింది. వన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్ అదేంటంటే రైట్ టు ప్రాపర్టీ. 1973లో సుప్రీం కోర్ట్ గేవ్ ఎ డెసిషన్ దట్ రైట్ టు ప్రాపర్టీ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ దేర్ ఫోర్ పార్లమెంట్ హ్యాడ్ పవర్ టు అబ్రిజ్ దిస్ రైట్ అండ్ బై అన్ అమెండ్మెంట్. సో దాని ద్వారా పార్లమెంట్కి పవర్ ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిందన్నమాట. రైట్ టు ప్రాపర్టీ అనేది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కాదు. సో ఇన్ 1978 ద 44th అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రిమూవ్డ్ ద రైట్ టు ప్రాపర్టీ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అండ్ కన్వర్టెడ్ ఇంటూ ఏ లీగల్ రైట్ అండర్ ఆర్టికల్ 300A. సో 1978లో 44th అమెండ్మెంట్ ద్వారా సో మనకి రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్ నుంచి తీసేసి లీగల్ రైట్గా అండర్ ఆర్టికల్ 300Aలో పెట్టారు. సో దిస్ జనరేటెడ్ అనదర్ కాంప్లికేటెడ్ డిబేట్ దిస్ రిలేటెడ్ టు ద అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఇది ఇంకో డిబేట్కి దారితీసింది. అదే కాన్స్టిట్యూషన్ యొక్క అమెండ్మెంట్ గురించి, అంటే కాన్స్టిట్యూషన్ ఎలా అమెండ్ చేయాలని అది డిబేట్. సో ద గవర్నమెంట్ వాజ్ సేయింగ్ దట్ పార్లమెంట్ కెన్ అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ద కోర్ట్ వాజ్ సేయింగ్ దట్ పార్లమెంట్ కెనాట్ మేక్ అన్ అమెండ్మెంట్ దట్ వయలేటెడ్ ఫండమెంటల్ రైట్స్. సో ఇక్కడ ఇంకో కాంట్రవర్సీ ఏమొచ్చిందంటే గవర్నమెంట్ ఏం చెప్తుంటే పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ని ఏదన్నా కానీ అమెండ్ చేయొచ్చు, చేంజ్ చేయొచ్చు అని. కానీ జ్యుడిషియరీ హైకోర్ట్స్ సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే సో ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ అయ్యేటట్టుగా ఏమీ చేయకూడదు చేంజెస్ కాన్స్టిట్యూషన్లో అని చెప్తుంది. సో ఈ విధంగా ఇంకో కాంట్రవర్సీ తెరపైకి వచ్చిందనమాట.
సో దిస్ కాంట్రవర్సీ వాజ్ సెటిల్డ్ బై అన్ ఇంపార్టెంట్ డెసిషన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఇన్ కేశవానంద భారతి కేస్. సో కేశవానంద భారతి కేసులో ఈ కాంట్రవర్సీని సెటిల్ చేసింది. సో దీంట్లో భాగంగా కోర్టు చెప్పిందనమాట, కొన్ని సర్టెన్ బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేవి ఉంటాయి. సో వీటిని ఈ పార్లమెంట్ అనేది చేంజ్ చేయలేదన్నమాట అని చెప్పింది. సో ఇదేంటి అనేది మనము చాప్టర్ 9లో డిస్కస్ చేస్తాము, కాన్స్టిట్యూషన్ యాజ్ ఎ లివింగ్ డాక్యుమెంట్ అని. సో చాప్టర్ 2 ఫినిష్ అయిపోయింది. చాప్టర్ 3 నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చాప్టర్ 3తో కలుద్దాము. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, అలాగే మిగతా ఆస్పిరెంట్స్కి కూడా షేర్ చేయండి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.